ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది బేసికల్గా 12th క్వాలిఫికేషన్. ఎవరైతే 12th క్లాస్ అయిపోతుందో వాళ్ళు ఎలిజిబుల్. అంటే ఇప్పుడు సిజిఎల్ అనేది డిగ్రీ గ్రాడ్యుయేషన్ కదా, ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ అనేది ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్తో మనకి సిహెచ్ఎస్ఎల్ అనే నోటిఫికేషన్ అనేది విడుదలైంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా. అయితే మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది చూద్దాం. అప్లికేషన్ స్టార్ట్స్ వచ్చేసి 6th December to 4th January is the application starts. అండ్ సిబిటి టైర్ 1 వచ్చేసి ఇందులో బేసికల్గా టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటుంది. టైర్ 1 వచ్చేసి ఐదర్ ఫిబ్రవరి ఆర్ మార్చ్, అంటే డేట్స్ అనేటివి మెన్షన్ చేయలే, పర్టికులర్ డేట్ అనేది. అయితే కొన్ని రోజులైన తర్వాత డేట్స్ అనేటివి మెన్షన్ చేస్తారు. టైర్ 2 అనేది ఏంటి అంటే టైర్ 1 క్వాలిఫై అయిపోతేనే టైర్ 2 రాసుకోవాలి కాబట్టి ఇంకా టైర్ 1 డేట్స్ అనేటివి రాలేవు. కాబట్టి టైర్ 2 అనేది రిజల్ట్ దాన్ని బట్టి చూస్తారు. టైర్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ 1 అయితే క్వాలిఫై కావాలి కాబట్టి ఫస్ట్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఈ 2 monthsలోనే ఏదో ఒక డేట్ అనేది ఉంటుంది. అయితే పే స్కేల్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్స్ వచ్చేసి పే లెవెల్ 2 అన్నమాట. ఇది 19,900 టు అప్రాక్సిమేట్లీ 20,000 to 60,000 అనేది శాలరీ అనేది ఉంటుంది. అయితే డాటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 25,000 నుంచి 80,000 వరకు ఉంటుంది లెవెల్ 4లో. లెవెల్ 5 వచ్చేసి 30,000 నుంచి 90,000 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అయితే టోటల్గా వేకెన్సీస్ మనకు వచ్చేసి 4,500. ఓకే, ఇందులో అన్నీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటరు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ అన్నీ కలిపేసి వేకెన్సీస్ 4,500 వేకెన్సీస్. అయితే క్వాలిఫికేషన్ చూస్తే మనకి ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్. మనం ఇంకా ముందు వీడియోలో క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు చూడండి. అండ్ ఈ వీడియోలో ఫీజు ప్లస్ ఎగ్జామినేషన్ ప్యాటర్ను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి ఇంటరే క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి తెలంగాణలో అయితే హైదరాబాద్ ఉంటుంది. ఇక్కడ చూడండి, తెలంగాణలో అయితే హైదరాబాదు, కరీంనగరు, వరంగల్, రైట్. అండ్ చీరాల, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, రాజమండ్రి ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్. వాటి కోడ్స్. ఓకే, అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇది టైర్ 1 అండ్ టైర్ 2 బేస్డ్ కదా. టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 4 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఫర్ ఈచ్ క్వశ్చన్ యాజ్ 2 marks క్యారీ. ఓకే, 1 hour ఆఫ్ ఎగ్జామ్. Tier 1 examination will consist to objective type multiple choice questions only. The question will be sent in English and Hindi for part 2, part 3 and part 4. ఈ 3 parts ఉన్నాయి కదా, 3 parts వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో విజిబుల్ అవుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా, అది మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే విజిబుల్ అనేది అవుతుంది. అయితే పెనాల్టీ వచ్చేసి 1/2, 0.5. అంటే 0.25 అంటే ఇప్పుడు 1 mark అయితేనేమో 0.25 ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2 marks కాబట్టి అందుకే 0.5 marks అనేది నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి.
దెన్ టైర్ 2. టైర్ 1 క్వాలిఫై అయితేనే టైర్ 2 కదా, ఆ టైర్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్. దిస్ ఈజ్ ద సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. ఇన్ సెషన్ 1లో 2 hours 15 minutes టైం. సెషన్ 1 అండ్ సెషన్ 2 2 సెక్షన్స్ ఉంటాయి. ఈ సెషన్స్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని అలా 3 టైప్స్గా ఉంటాయి. అయితే సెక్షన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్, అంటే ఓన్లీ 15 మార్క్స్ 15 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ యాజ్ 3 marks, టోటల్గా 45 marks. దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 40 questions అండ్ జనరల్ అవేర్నెస్ 20 questions, టోటల్గా 60 questions కదా. 60 into 3 = 180. అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్, జనరల్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈచ్ మాడ్యూల్ హ్యాస్ 30 questions, 30, 30, 60. 60 into 3 180, 180, 180, 360. ఓకే, దెన్ 45. దెన్ సెషన్ 2లో సెక్షన్ 3 మాడ్యూల్ 2 స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ మాడ్యూలే. ఫర్ స్కిల్ టెస్ట్ ఫర్ ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్. టైపింగ్ టెస్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. టైర్ 2 విల్ ఇంక్లూడ్ ఫాలోవింగ్ 3 sections having 2 modules each. Section 1 mathematical abilities and reasoning and general intelligence. Section 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్. టైర్ 2 వచ్చేసి విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 sections, సెక్షన్ 1 అండ్ సెషన్ 2 ఆన్ సేమ్ డే. అంటే ఈ సెషన్ 1, సెషన్ 2 వచ్చేసి సేమ్ డేనే కండక్ట్ చేస్తారు. సెషన్ 1 విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ ఆఫ్ సెక్షన్ 1 to మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3. ఓకే, ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ టైర్ 2. టైర్ 2లో ఈ సెక్షన్స్ అనేవి ఉన్నాయి కదా, కంపల్సరీగా క్వాలిఫై అనేది కావాలి. మరి ఎంత క్వాలిఫికేషన్ పర్సంటేజ్ అనేది చూద్దాం. ఇక్కడ మాడ్యూల్ 2 సెక్షన్ 3 స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు టైపింగ్ టెస్ట్ చేస్తారు కదా, ఆన్ ద సేమ్ డేనే వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఎర్రర్స్ ఇన్ ద స్కిల్ టెస్ట్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ అప్ టు 2 decimal places మాత్రమే. స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ ది ఫాలోవింగ్ స్కీమ్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి. డేటా ఎంట్రీ స్పీడ్ వచ్చేసి 8000 కీ డిప్రెషన్ పర్ అవర్. ద డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి 15 minutes మాత్రమే ఉంటుంది. అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. మరి సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూసాం. కాకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఏమేమి చదవాలి ఇక్కడ ఇచ్చాడు చూడండి, మెన్షన్ చేశాడు చూడండి. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, ఇడియం ఫ్రేజెస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ యాజెస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అండ్ సినానియమ్స్, యాంటనమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, క్లోజ్ టెస్ట్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేటి ఇలాంటివి ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో లైక్ మిర్రర్ ఇమేజు, వాటర్ ఇమేజు, వెన్ డయాగ్రామ్స్, కోడింగ్ డీకోడింగు, బ్లడ్ రిలేషన్స్, సిలాజిసమ్స్, వర్డ్ బిల్డింగు, వర్డ్ ఫార్మేషను, ఎంబెడెడ్ ఫిగర్స్, నెంబర్ సిరీస్ అలాంటి జనరల్ ఇంటెలిజెన్స్లో ఉంటాయి. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్ సిస్టము, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ
అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉంటాయి. అదే జనరల్ అవేర్నెస్లో వచ్చేసి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ రావచ్చు, ప్లస్ సైన్స్కి సంబంధించింది, సోషలు, ఓకే, అలాంటివన్నీ జనరల్ అవేర్నెస్ వస్తాయి. అయితే టైర్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ సిలబస్. ఓకే, దెన్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మినిమం అయితే క్వాలిఫై కావాలి. జనరల్ అయితే మినిమం 30%, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ వచ్చేసి 20% అయితే మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉండాలి. ఓకే గైస్, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ అయితే అప్లై చేయండి. అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మాక్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఆర్కే స్టడీ పాయింట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మాక్ టెస్ట్ అనేది పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా ఎలిజిబుల్ అవుతుంది కాబట్టి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి. డైలీ మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటే ఎగ్జామినేషన్కి కొంచెం ఫియర్ అనేది వెళ్ళిపోవడం వల్ల మనం ఎగ్జామ్ అనేది కాన్సన్ట్రేట్ అనేది చేస్తాం. అప్పుడు స్కోరింగ్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్.